జోష్న అయితే ఇంకా కార్తీక్ దీప పెట్టిన రెస్టారెంట్కి అయితే మళ్ళీ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఫస్టే కనపడకుండా ఉండేటప్పటికి ఈరోజు కూడా ఫస్ట్ నేనే ఉన్నట్టున్నాను అని చెప్పని అనుకుని లోపలికి వెళ్తుంది. ఇంకా బెంచీలు మొత్తం ఖాళీ లేకుండా అందరూ అక్కడ టిఫిన్లు చేస్తూ అలా ఉంటే ఏంది ఇది మా బావ రెస్టారెంటేనా లేదంటే నేను ఇంకెక్కడికన్నా వచ్చానని చెప్పని అనుకుంటుంది. అప్పుడు ఇంకా కార్తీక్ అయితే చూసి రా జోష్న కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది, బెంచీలన్నీ ఖాళీగా లేవు అని చెప్పని అనడంతో ఇంకా చాలా కోపంగా మండిపోతూ ఉంటుంది. అప్పుడు ఇది ఎలా సాధ్యము, ఈ రోజుకి ఇంతమంది కస్టమర్స్ ఎలా వచ్చారు అని చెప్పనంటే అప్పుడు ఒక ఆమె ఉండి మటన్ బిర్యానీ భలే ఉంది, నాటుకోడి పులుసు కూడా చాలా బాగుంది అని చెప్పని ఇంకా దీపని పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఇంకా జోష్నకైతే మండిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మాకు ఇలా కస్టమర్స్ పెరగడానికి కారణం నువ్వు జోష్న అని చెప్పని అప్పుడు దీప అయితే అంటాం. అంటే అది ఎలా సాధ్యము అంటే అప్పుడు కార్తీక్ బాబు తనకి సినిమా చూపించండి అంటే అప్పుడు నిన్న టిఫిన్ తింటూ చాలా బాగుంది, టేస్ట్గా ఉంది అదైతే పెడతారు. అప్పుడు ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఇంకా చాలామంది అలాగే పెరిగారని చెప్పనంటూ ఇంకా అక్కడి నుంచి అయితే జోష్న అయితే వచ్చేస్తుంది. ఈ లోపల ఇంటి దగ్గర అయితే ఇంకా సీతారామయ్య వాళ్ళు తనకి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టుంటారు పెళ్లి చూపులు అన్నట్టుగా. ఇంకా నీవు తనకి చాలా బాగా నచ్చావంటమ్మా, మనం ఈ పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఒకరినొకరిని ఇష్టపడ్డామంటే మేము మాట్లాడుకుంటాము అంటే అప్పుడు ఇంక జోష్న అయితే మీరు నా ఫోటో చూసి మీరు నన్ను ఇష్టపడ్డారు కదా, నేను చిన్నప్పటి నుంచి నా బావని చూస్తే నేను పెరిగాను, నా బావ అంటేనే నాకు ఇష్టం అంటే ఇప్పుడు తనకి పెళ్ళి అయిపోయింది కదా ఎందుకు నువ్వు పదే పదే తన గురించి అంటున్నావు అంటే లేదు తాతయ్య నేను పెళ్ళి అయిపోయినా సరే ఆ దీపని వదిలిచ్చేసాను, నేను బావని పెళ్లి చేసుకుంటానంటే ఇంకా సుమిత్రకి అలాగే దశరథకి అయితే చాలా కోపం వస్తుంది. నువ్వు అసలు నిజంగా మా కూతురువేనా, నీకు పెళ్ళైపోయిన వాడితో మళ్ళీ పెళ్ళి అని చెప్పని ఎలా అనుకుంటున్నావు నువ్వు అని చెప్పానంటే ఇంకా మీరు నేనే చెప్పండి నేను మాత్రం భావన చేసుకుంటానంటే ఇంకా దశరథకి అయితే నాకు ఈ జోష్న విషయంలో చాలా డౌట్లు ఉన్నాయి, కానీ అవి క్లియర్ కావాలి అంటే దాసు ముందుకు మెలకు వచ్చి మొత్తం నిజాలు చెప్పాలి అని చెప్పని అంటాడు. ఇంకా పెళ్లి కొడుకునైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పని మర్యాదగా గెట్ అవుట్ అంటుంది.